అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలా పెట్టానని మాత్రం ఏమనుకోవద్దు. ఈ కుక్క వచ్చేసి నేను రోజు మా అబ్బాయిని ట్యూషన్ తీసుకెళ్లే దగ్గర ఉండిద్ది. నేను దీనికి ఫుడ్ పెడతానన్నమాట రోజు. ఈ రోజు 3 కుక్క పిల్లలు వచ్చాయి. ఈ రోజు అయితే ఒకటే వచ్చింది. ఏంటా అని చూస్తే ఒక చిన్న కుక్క పిల్లనండి. మిగిలిన కుక్కలు ఉంటాయి కదా, అవి పట్టి పీకితే పాపం పొట్టంతా ఇదైపోయి ఒకటి బయటకు వచ్చేసింది అనమాట. అందుకని చూస్తూ ఉండలేక డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఆయన వచ్చేసి డాక్టర్ గారు అన్నారు అది కట్ చేసి స్టిచెస్ పడతాయన్నారు. ఆల్మోస్ట్ 12 స్టిచెస్ పడ్డాయండి. అది లాస్ట్లో కూడా చూపిస్తాను చూడండి. అనస్థిషియా ఇచ్చాక వామిట్ అయిద్దంటే బయటికి తీసుకొచ్చాను. అయినా కుక్కలకి శత్రువులా అనిపించింది. మనుషులే అనుకున్నాను. కుక్కలు కూడా బతకనీయటం లేదండి. చిన్న కుక్క పిల్ల చూడండి, 12 స్టిచెస్ పడ్డాయి. తర్వాత అనస్థిషియా ఇచ్చేసి స్టిచెస్ వేసారు. అప్పుడు మేమైతే లేము. ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది దానికి అది చేయడానికి. చూడండి, ఆ పీస్ కట్ చేశారనమాట. ఇందాక ఫస్ట్లో బయటకు వచ్చింది కదా, ఆ పీస్ని. ఈ వీడియో నేనేం వ్యూస్ కోసం పెట్టడం లేదని జస్ట్ పెట్టాను.